మళ్ళీ ప్రజావాణి షురు. ప్రజాభవన్కు భారీగా తరలివచ్చిన జనం. ఒకే రోజు 373 మంది ఫిర్యాదులు. ఎన్నికల కోడ్ ఉండడంతో ఇన్ని రోజులు వాయిదా పడ్డ ప్రజావాణి. ఇప్పుడు పాయింట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ప్రజావాణి విషయంలో మీకు వచ్చిన అప్లికేషన్లు ఎన్ని, మీరు పరిష్కరించినవి ఎన్ని, పరిష్కరించే దశలో ఉన్నాయన్ని ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు అంటే శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు కదా, ఈ విషయంలో కూడా శ్వేతపత్రం విడుదల చేయండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్లో చేరి మొన్న ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ మీద బేగంపేట్ భూములు ఆక్రమించింది మావి అని చాలామంది వచ్చి కంప్లైంట్ చేసిరు 3-4 సార్లు. వాళ్ళ కేసు ఏమైందో దయచేసి బయట పెట్టండి. కాప్రాలో మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మా భూములు కబ్జా పెట్టిండు, ఆ ప్లేస్లకు బోనిస్తలేడని వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. ఎంతవరకు వచ్చింది? చలో రిలీజ్ చేయండి. దొంగ మల్లారెడ్డి మా భూములను కబ్జా పెట్టిండని వివిధ ప్రాంతాలకు చెందిన 3 చింతలపల్లి అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేశారు. ఏమైంది? ఇవన్నీ బయటికి రావాలి కదా. ఏం పరిష్కరించారు వీటి విషయంలో? ఈ వస్తున్నారు, ఇస్తున్నారు, పోతున్నారు. అవి ఏం సొల్యూషన్ ఉందో ఏమో అర్థం కావట్లే. అవి తీసుకొని ఎక్కడ ఏం చేస్తున్నారో మరి అవి అప్లికేషన్లు. ఏమడుగుతున్నారు వాళ్ళు? నా ఆస్తిని అమ్మకుండా చూడండి, నాకు 3 కొడుకులు ఉన్నారు, నా ఆస్తిని అమ్ముకుందాం అనుకుంటున్నారు, అమ్మకుండా చూడండి ఒక ఆమె అంటుంది. పెన్షన్ కావాలని అడుగుతున్నారు, నా భూమి పోయిందని అడుగుతున్నారు.